ప్రైజ్ ద లార్డ్. ఆగస్టు 27, 2024 జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనము. ప్రియదేవుని వారలారా, ఈ ఉదయకాల సమయంలో దావీదు భక్తుడు దేవునికి ప్రార్థన చేయుచున్నారు. ఆయన మొరని దేవుని దగ్గర చెప్తూ ఉన్నారు. ఏమని ప్రార్థిస్తున్నారు అంటే, యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి అని అంటున్నారు. అలాగే నేను మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి ప్రభువా అని ప్రార్థన చేయుచూ ఉన్నారు. దేవుడు ప్రతి విషయంలో కూడా దావీదుని తప్పించి దేవుడు ఆయన్ని స్వస్థపరిచాడు. ఆయన గొప్ప దేవుడు. అందుకే దావీదు మొరపెడుతున్నాడు. అలాగే దావీదే కాకుండా మన జీవితాల్లో కూడా దేవుడు అనేకమైన మేలులు, అనేకమైన స్వస్థత కార్యములు చేసి ఉన్నారు. కానీ మనము అవసరాన్ని బట్టి దేవుణ్ణి ప్రార్థిస్తూ, అవసరాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము. మనము దేవుని దగ్గర యథార్థముగా భయభక్తులతో, నమ్మకముతో ఆయన్ని స్తుతిస్తూ ఆయన్ని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని, మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీదే ప్రతి విషయంలో ఆధారపడి దేవుని దగ్గర ప్రతి ఒక్క కార్యము మనము పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నారు. అలాగే వాగ్దానం మనలో, మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు పాస్టర్ శైలజ్ గారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.